శివరాత్రి రోజు మనం ఎందుకు జాగారం చేస్తామో తెలుసా? చెప్తా వినండి. సముద్ర మథనం జరుగుతున్న సమయంలో భయంకరమైన హాలాహల విషం ఉద్భవించింది. ఆ విష జ్వాలలు వ్యాపించడంతో రాక్షసులు దేవతలు ప్రాణభయంతో వణికిపోయారు. అదే సమయంలో లోకాన్ని రక్షించడానికి ముందుకు వచ్చాడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు. ఎలాంటి సందేహం లేకుండా ఆ విషాన్ని తన అరచేతిలోకి తీసుకొని మింగేశాడు. అది కడుపులోకి వెళ్తే ఈ సృష్టి అంతమవుతుందని గ్రహించిన పార్వతీదేవి ఆలస్యం చేయకుండా శివుడి గొంతుని బిగించి పట్టుకుంది. ఆ విషం అక్కడే ఆగిపోయి శివుడి కంఠం నేలంగా మారిపోయింది. అప్పటి నుండే పరమేశ్వరుడికి నేలకంఠ అనే పేరు వచ్చింది. ఆ విషపు మంటలు భయంకరంగా దహించుతున్నాయి. శివుడు స్పృహ కోల్పోకూడదని ఆ రోజు రాత్రి దేవతలు నిద్రపోలేదు. భజనలు శివనామస్మరణలు చేసి ప్రేమతో ఆయన్ని మేల్కొల్పారు. లోకాన్ని రక్షించడానికి శివుడు భరించిన ఆ బాధను పంచుకోవడానికి చేసిన ఆ దివ్య జాగారమే మనం ఈ రోజు ఆచరించే మహాశివరాత్రి. ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకు